నవీన మహిళ కాంటెస్ట్ 2008 ని ఈ సంవత్సరం వివాహబంధన్.com వారు ముఖ్య స్పాన్సర్ గా, అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు సహ స్పాన్సర్ గా మీకు అందిస్తున్నారు. ఇక నవీన మహిళ అవార్డ్స్ లో చివరి అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ నామినేషన్ చూద్దాం. అనసూయమ్మ, నర్సమ్మ, సమ్మమ్మ, అంజమ్మ ఈ నలుగురు మహిళలు సాధారణ గ్రామీణ మహిళలుగా కనిపించిన అసామాన్య కృషికి, అనితర సాధ్యమైన విజయాలకి ప్రతిరూపాలు. గ్రామీణ ప్రాంతాల్లో మార్పును తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో వీరు తమ జీవితాలనే కాదు, తమ తోటి మహిళల జీవితాల్ని సైతం ప్రభావితం చేయగలుగుతున్నారు. ఈమె పేరు అనసూయమ్మ. నర్సరీలను పెంచడం ద్వారా ఆదాయ మార్గాన్నే కాదు, పచ్చదనాన్ని కూడా పెంచుతోన్న నిరక్షరాస్య గ్రామీణ పర్యావరణవేత్త అనసూయమ్మ. ఈమె పేరు నర్సమ్మ. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంఘం రేడియో పేరుతో కమ్యూనిటీ రేడియోకి రూపకల్పన చేసింది. నర్సమ్మ భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రొడ్యూసర్లలో ఒకరు. ఈమె పేరు సమ్మమ్మ. ఆర్గానిక్ వ్యవసాయం చేసే మహిళా రైతుగా సమ్మమ్మ జాతీయ, అంతర్జాతీయ సభల్లో సైంటిస్టులని, పార్లమెంటేరియన్లని ఉద్దేశించి ప్రసంగించింది. ఈమె పేరు అంజమ్మ. అంజమ్మ ఒంటి చేత్తో నడిచే విత్తనాల బ్యాంక్. ఆంధ్రప్రదేశ్లో విత్తనాల కొరత ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా అంజమ్మ దగ్గర మాత్రం ఎప్పుడూ 85 రకాల విత్తనాలు నిలవుంటాయి. పైగా ఈ విత్తనాలన్నీ ఆర్గానిక్ పద్ధతిలో పండించినవే. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పదాన నడుస్తున్న ఈ నలుగురు మహిళలు స్పెషల్ జ్యూరీ అవార్డు విన్నర్స్ గా మీ ముందుకు రాబోతున్నారు. డిడిఎస్ మహిళల్ని నలుగురిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంజమ్మ, నర్సమ్మ, సమ్మమ్మ, అనసూయమ్మ. మీకందరికి నమస్తే. ఇక్కడ పిలిచిన పెద్ద మనుషులకు అందరికి నమస్తే. ఈ వ్యవసాయం మీదనే మా డిడిఎస్ మేము ఒక 20 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. మనం తినే తిండి ఏమిటిది అనే దాని మీద మేము చాలా పోరాటం చేస్తున్నాము. మన వ్యవసాయం మన చేతులు ఉండాలి పేద రైతుల దగ్గర అని చాలా మేము ఇత్తనాలతోని, మళ్ళా ఇది పెంట ఎరువుతోటి, ఈ రసాయనిక ఎరువులతోటి మేము చాలా పోరాటం చేస్తున్నాము. నేను కూడా కొన్ని దేశాలలో పోయి కూడా పెద్ద పెద్దలతో పోరాటం చేసి ఈ డిడిఎస్ తరపు నుంచి పోయి మా వ్యవసాయం మా చేతులు ఉంచుండి, మీరు పెద్దలు మా ఈపు నుండి మేము తిండి మీకు అందిస్తాము, మీరు డబ్బులు మాకు అందిండి అని గవర్నమెంట్ తో కూడా కొట్లాడి వ్యవసాయం మీదనే మా బతుకున్న చాలా కాబట్టి మీకు అందరికీ నమస్తే. నవీన మహిళ అవార్డ్స్ పట్ల రవిప్రకాష్ గారి స్పందన కోరుతున్నాను. ముందుగా నవీన బృందానికి శుభాకాంక్షలు. 3 సంవత్సరాల పాటు ఒక కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రేక్షకులకి విసుగు కలగకుండా ప్రతిరోజు కొత్త అంశాన్ని తీసుకుని ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి శీతల్ ముర్జారియాకి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తన సొంత కార్యక్రమంగా భావించి పనిచేశారో శీతల్ ముర్జారియాకి, యాంకర్ ఝాన్సీకి, కేవలం వినోదాత్మక కార్యక్రమాలు కాదు, సమాజానికి ఉపయోగపడి మనుషులకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా రూపొందించగలము, ఆ కార్యక్రమాలని నేను అందించగలనని ముందుకొచ్చిన యాంకర్ ఝాన్సీకి, ఇతర బృందానికి ముందుగా శుభాకాంక్షలు. నవీన ఒక కొత్త కార్యక్రమంగా ముందుకొచ్చింది. మహిళల సమస్యల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడటం మొదలుపెట్టింది, మహిళలు నిజ జీవితంలో ఎదుర్కొంటున్న అసలు సమస్యల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఇవి లైంగిక సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు. ఇప్పుడు దాకా ఈ సమస్యల్ని స్పృశించడానికే భయపడిన పరిస్థితి మన సమాజంలో ఉంది. నవీన ఒక మార్పు తీసుకొచ్చింది. నవీన తెలుగు మహిళకి ఒక మార్గనిర్దేశకత్వం చేసింది. తెలుగు మహిళ ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. కేవలం వంటింటికి పరిమితం కానవసరం లేదు. కేవలం ఒక చట్రంలో ఇమిడిపోయి సమస్యలను ఎదుర్కొంటూ మౌనంగా కన్నీళ్లతో భరించాల్సిన అవసరం లేదు. మహిళ తలెత్తుకుని నిలబడవచ్చు, మహిళ ముందుకు నడవచ్చు, మహిళ విజయం సాధించవచ్చు అన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచే ప్రయత్నమే నవీన. ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతమైందనేది తర్వాతి తరాలు మనకు చెప్తాయి. తెలుగు మహిళలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, సమస్య వచ్చినప్పుడు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు, పోరాడతారన్న అంశం నవీన విజయంతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు దాకా నవీనకి సహాయ సహకారాలు అందించిన
వారందరికీ నవీన కార్యక్రమంలో పిలవగానే వచ్చి పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. టీవీ9 బృందం నుంచి ఈ కృషి కొనసాగుతూనే ఉంటుంది. సమాజంలో ఉన్న సమస్యల్ని, సమాజంలో ఉన్న వెనుకబాటుతనం గురించి, సమాజంలో ఉన్న రిట్రాగ్రేడ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రగతి నిరోధక భావాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా టీవీ9 పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఇప్పుడు దాకా నవీనను విజయవంతంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రవిప్రకాష్ గారు అన్నట్టు నవీనకి సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎందరో ఉన్నారు. మీ అందరి సహకారం వల్లే ఈ రోజు నవీన 3 సంవత్సరాలని పూర్తి చేసుకోగలిగింది. మా ఈ ప్రస్థానంలో మీ కృషిని, మీ తోడ్పాటుని, మీ ఇన్నేళ్ల అనుభవ సారాన్ని మేము మాదిగా చెప్పుకోగలిగాం. మా గళాన్ని మీ గళంతో వినిపించగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇంకా ఈ సభికుల్లో చాలా మంది చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూర్చున్నారు, ఎందరో వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూర్చున్నారు. వారందరితో కూడా కలిసి నవీన వర్క్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బిహైండ్ నవీన. అండ్ ఈ రోజు ప్రత్యేకంగా నందిత దాస్ గారు ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ, దో షీ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఎట్ చెన్నై అండ్ ఆల్సో ఎట్ ఢిల్లీ. షీఈ్ యాక్చువల్లీ బిజీ విత్ హర్ డైరెక్టోరియల్ డెబ్యూ ఫిరాక్. తన మొట్టమొదటి దర్శకత్వంలో రాబోతున్నటువంటి సినిమా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఇప్పటికే చాలా సంచలనాన్ని సృష్టించింది ఈ సినిమా. సామాజిక స్పృహ ఉన్న కళాకారిణిగా, దర్శకురాలిగా నందితా దాస్ గారు ఈ వేదిక మీద కూర్చోవడం యాప్టన్ నవీన నమ్ముతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ రిక్వెస్ట్ రవిప్రకాష్ గారు టు ఫెలిసిటేట్ నందిత గారు. Thank you so much, Nandita ji, for your valuable time. May I now request you to speak a few words. It's been such a special evening. It has inspired me. It has motivated me in many different ways. It has made me also realize that the challenge of making this film, which I've been saying it's one of the most challenging things I've been doing, is nowhere compared to the challenges and struggles many of these women have been going through. So in many ways it's really an evening of being humbled and being encouraged, believing, reaffirming. There are like a muddling of, like tons of emotions are going through my heart right now. In a small way, I think Naveena's struggle and achievements has been, I'm reminded of my own life. And that's why in many ways I can relate to Sheetal and Jhansi and Mr. Ravi Prakash's journeys as well. Because whenever you do something that's a little different, that challenges the norm, there will always be questions. Naveena seems to have really raised the bar for television. I have stopped watching television. And when you see what comes on television, it's absolutely appalling, especially the portrayal of women. You only see these painted faces, one against the other. So I think the fact that you bring out these kind of important issues that will make our society less hypocritical, less with double standards, more honest, because I think any human being or society, when we become more honest, we grow. So I think the contribution of Naveena and thereby TV9, which has supported it, is absolutely amazing. मुझे बहुत दुख है कि मुझे तेलुगु नहीं आता, लेकिन आप में से जिनको हिंदी आता है, मुझे सिर्फ ये कहना है कि आप लोगों ने मुझे बहुत प्रेरणा दी है, बहुत खुशी दी है. ये छोटी छोटी बच्चियां जिस तरह से तलवार से लड़ रही थी, जिस कॉन्फिडेंस से, आप लोग कहीं भी जो भी काम करें जिंदगी में, बड़ी होंगी, शायद शादी हो जाएगी, कुछ काम होगा, लेकिन अगर अपनी अंदर की आवाज़ सुनोगे, अपने अंदर के साहस को जोरदार रखोगे, तो कोई आपको कम नहीं कर सकता. ये आपने इतनी सारी औरतों की कहानियों में भी देखा, और मैं आपको बहुत बहुत मुबारकबाद देती हूँ. और आप सभी औरतों को, जो महिलाओं को जो यहाँ आई हैं, आपने कितनी दिक्कतों के बाद, कितनी मेहनत के बाद यहाँ आकर आपने जो सारी आपकी पूरा जो आपका सफ़र रहा है, वो सुन के कई बार आंखों में पानी आ जाता था, हाथ में जैसे कहते हैं बाल खड़े हो जाते हैं, ऐसा हो जाता था. तो आप सबसे मैंने भी बहुत सीखा है, आप और भी औरतों को बहुत सिखाएंगे. तो मेरा सलाम आप सबको. ఈ రోజు నవీన మహిళ కాంటెస్ట్ అవార్డ్స్ ని 2008 లో ఇంత ఘనంగా మేము జరుపుకోగలిగామంటే థ్యాంక్స్ టు ఆల్ ది స్పాన్సర్స్ బిహైండ్ us and all the people who have been working behind the sponsors. We have vivahbandhan.com as our main sponsor and Chennai Shopping Mall as a co-sponsor, and Government of Andhra Pradesh on behalf of Information and Public Relations Department. We thank Government of Andhra Pradesh for being with us today. Thank you. And